నిర్గమాకాండం 7వ అధ్యాయము 10వ వచనం నుండి చదువుకుందామండి. 10వ వచనం నుండి చదవండి. కాబట్టి మోషే అహరోనును ఫరో యొద్దకు వెళ్ళి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేయగానే అది సర్పమాయను. అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రమును వినిపించెను. ఐగుప్తు శకునగాండ్రులు కూడా తమ మంత్రముల చేత అలాగే చేసిరి. వారిలో ప్రతివాడును తమ కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయును గాని అహరోను కర్ర మరి కర్రలను రింగివేయగా యెహోవా చెప్పినట్లు ఫరో హృదయము కఠినమాయెను. చూడండి, దేవుని చేత బలపరచబడిన మోషే ఇప్పుడు ఎవరిని బలపరచడానికి వచ్చాడు? ఇశ్రాయేలీయులను బలపరచడానికి వచ్చాడు. ఎవరిని బలపరచడానికి? దేవుని చేత బలపరచబడిన మనము కూడా మన తోటి వారిని బలపరిచేలా ఉండాలి, అంతేగాని బలహీనులంగా ఉండకూడదు. ఆలోచించండి. దేవుడు మోషే చేతులను కర్రను పడవేయమన్నప్పుడు అది పాముగా మారింది. మోషే బలపరచబడ్డాడు. తర్వాత ఆ కర్రను తీసుకొని నువ్వు అద్భుతాలు చేయాలి మోషే అన్నప్పుడు ఆ కర్ర తీసుకొని ఫరో దగ్గరకు వచ్చాడు మోషే. ఇజ్రాయేల్ పక్షంగా ప్రజలు మోషే నిలబడి ఇజ్రాయేల్ని విడిపించడానికి, వారిని బలపరచడానికి ప్రజలు పెట్టారు. ఫరో ముందు మోషే మొదటి సూచక్రియ చేస్తూ ఉన్నాడు. ఏంటి ఆ మొదటి సూచక్రియ? తన చేతిలో ఉన్న కర్రను కింద పడేది పాము అయింది. మోషే, ఇంతేనా, ఇదేనా నువ్వు నాకు చూపించి వాళ్ళ బలపరిచేది? నువ్వు చూడు, నా వాళ్ళని చూడు అని అన్నట్టుగా ప్రజలు పెట్టారా. ఫరో ఏం చేశాడయ్యా అంటే తన దగ్గర ఉన్న విద్వాంసులను, మంత్రగాళమే గాడే వాళ్ళని అందరిని పిలిచి మోషే ఈ విధంగా చేశాడు, మీ శక్తి చూపించండి అన్నప్పుడు వాళ్ళు కూడా తమ కర్రల కింద పడేసినప్పుడు ఏమైనాయి? అవి కూడా. కానీ మోషే వదిలినటువంటి పాము ఆ ఫరో యొక్క మంత్రగాళ్ళ యొక్క పాములన్నిటిని ఏం చేసింది? మింగేసింది. అంటే అర్థం ఏంటి? దేవుడు నిన్ను పిలిచినప్పుడు, దేవుడు నీతో ఉన్నాడనే నమ్మకం నీకు ఉన్నప్పుడు నిన్ను ఏ భయము ఏమీ చేయలేదు. అది గుర్తుపెట్టుకోండి. అర్థమైందమ్మా? దేవుడు, నీ దేవుడు అందరికంటే ఏమన్నాడు? గొప్పవాడే ఉన్నాడు. నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే బలవంతుడు. లోకంలో ఉన్నారు చాలామంది అలా గాడి ప్రయోగాలు చేసేవాళ్ళు, లేదంటే నిన్ను ఇబ్బంది పెట్టే సమస్యలు లోకంలో చాలా ఉన్నాయి. కానీ ప్రజలు ఇప్పుడు వాటన్నిటికంటే గొప్పవారు ఎవరో తెలుసా? నీలో ఉన్న ఆత్మదేవుడు, నీలో ఉన్న దేవుడే. నువ్వు మోకరించి ప్రార్థన చేయాలే కానీ, విశ్వాసంతో ప్రార్థన చేయాలే కానీ, ఈ నిరీక్షణతో ఎదురు చూడాలే కానీ, నీ కన్నీరంతా తొలగిపోయే విధంగా దేవుడే నీ కన్నీరు తుడుచుకోవాలి. దేవుడే నీకు సహాయం చేయాలి. ఎందుకంటే నీ దేవుని కంటే బలమైనది భూమి మీద ఏది లేదు. నేనే దేవుడను, రోషము గల నా మహిమను వేరొకరికి నేను ఇచ్చువాడను కానంటాడు దేవుడు. ఆయన రోషము గల దేవుడు నీ పక్షాన. తన మహిమ వేరొకడికి పోతుంటే ఊరుకునే దేవుడు కాదు ఆయన. కాబట్టి రోషము భూని నువ్వు దేవుని కొరకు బ్రతకాలే కానీ రోషం గల దేవుడిని పక్షాన నుండి కార్యాలు చేస్తాడండి. పిరికి వారి దగ్గర ఆయన ఉండలేడు, ఏం చేయలేడు. అవిశ్వాసుల పక్షాన్ని దేవుడు ఏం కార్యం చేస్తాడమ్మా? చేయలేడు. కాబట్టి ఆలోచించండి ప్రియమైన బిడ్డలారా. ఒక పిల్లవాడు ఆడుకుంటూ అలాగున జారిపోయాడు. జారిపోయి ఒక లోయ అంచున అలా ఏలబడతా ఉన్నాడు. అది చూసిన కొంతమంది ప్రియమైన బిడ్డలారా అలాగే వాడు పడుకుని పోయి ఆ పిల్లవాడిని చేపట్టుకొని లాగుతున్నారు. వాడు పెద్దగా ఏడుస్తూనే ఉన్నాడు. అప్పటికే 4, 5, 6 వాడు చేపట్టుకున్నారు గట్టిగా పడకుండా. ఏడుస్తూనే ఉన్నాడు. అప్పుడు వాళ్ళ నాన్న వచ్చి వాళ్ళతో పాటు ఆ బెడ్ చేపట్టుకున్నారు. అప్పుడు వాడు ఏడు మానేశాడు. ఏంద్రా, అరగంట నుంచి చూస్తున్నాం, వీడు భయంకరంగా ఏడ్చాడు. ఇప్పుడు ఎవరో చేపట్టు అని వెంటనే ఏడు మానేశాడు. ఏంట్రా ఇది అని ఎట్టగట్ట వాడిని లాగి పైకి లాగి అద్దుమంత దులిపి వాడిని అడిగారు. రేయ్, అరగంట నుంచి ఏడిచావు, ఎవరు లేడు మా అనుకున్నావు ఏంద్రా అంటే, అరగంట నుంచి మా నాన్న లేడు కదా, అందుకని భయం వేసి ఎడుగుతున్నాను అన్నారు. అంటే మేమందరం నేను చేపట్టుకున్నాం కదరా, ఏమో మా నాన్న లేడు కదా అందుకని తెలుస్తుంది. కాబట్టి ఆలోచించండి,
వాళ్ళ నాన్న ఒక్కడు చేయి పట్టుకొని అందరూ పట్టుకోకపోయినా ఆ పిల్లవాడు ధైర్యంగా ఉంటాడు. కానీ అందరూ పట్టుకున్నా ఎవరు లేరు, ఆ పిల్లవాడికి ధైర్యం. అదేవిధంగా వెండి ఉంది, బంగారం ఉంది, వజ్ర వైడ్యూరు అన్నీ ఉన్నాయి. మనకు సంతోషం ఉండిద్దా? అవి ఉంటే చాలు పాస్టర్, హాయిగా గడిపేయచ్చు. ఇంకెవరు నీవు లేకపోయినా పాస్టర్. మీరు అడిగి చూడండి, అవన్నీ ఉన్న వాళ్ళకి మనశ్శాంతి లేదు. అవన్నీ ఉన్నవాడికి మనశ్శాంతి లేనోడికేమో చెప్పాను పోయినసారి మీకు, సంతృప్తి కలిగి ఉన్నవాడు హాయిగా ఉంటాడు, తృప్తి లేనోడికి ఏముండదు. ఆ బంగారం వెండి అన్నీ ఉన్నా వాడికి సంతోషం ఉండదండి. ఎందుకంటే ఎవరిని నమ్మాలో అర్థం కాదు, ఏం చేయాలో అర్థం కాదు. వీటి కోసం నన్ను ఏమైనా చేస్తారేమో అదో భయం. పిల్లల మీద కూడా నమ్మకం ఉండదు. ఆలోచించండి. అవి లేని వాళ్ళకేమో ఇది ఉంటే నాకు ఎంత బాగుండో, ఇది ఉంటే నాకు ఎంత బాగుండో అని లేని దానికోసం చింతిస్తామంట. కాబట్టి ఈ ఉన్న మనిషికి సంతోషము ఉండదు. కానీ దేవుని వాక్కు ఉంటే మాత్రం వాడు ఏ స్థితిలో ఉన్నా సరే, ధనవంతుడైనా అతను దరిద్రుడైనా సంతోషంగా ఉంటాడు దేవుని వాక్కు ఉంటే. ఎందుకంటే దేవుని నమ్మిన బిడ్డలు ఏదైనా మనసులో చింత కలిగిన, ఆవేదన కలిగిన, బాధతో ఉన్న వెంటనే దేవుడు వారి హృదయాన్ని ఎరిగినవాడు కాబట్టి వెంటనే సమాధానం ఇస్తాడు. అబ్రహాము తన వారిని వదిలి వచ్చినప్పుడు అబ్రహాము దేవుడు అంటాడు, అబ్రహామా భయపడకము, నేను నీకు కేడము అంటాడు దేవుడు. అబ్రహాం బలం పొందుకుంటాడు. అబ్రహాము చనిపోయినప్పుడు ఇస్సాకు దిగులుతూ ఉంటాడు, తండ్రి లేడు అని. కానీ దేవుడు, ఇస్సాకు భయపడకు, నీ తండ్రికి నీ తోడుగా ఉన్నా, నేనే నీకు తోడుగా ఉంటా, నువ్వు ఎక్కడే ఉండు, భయపడమాకని ఇస్సాకుతో చెప్పాడు. ఇస్సాకు ధైర్యంగా ఉంటాడు. అదే స్థలంలో పంట వేసినప్పుడు నూరంతలు పండిస్తాడు. తన బిడ్డలు దిగులుతూ ఉంటే దేవుడు చూసి ఊరుకోలేడండి. అంతే, అటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. ఆలోచించండి. కాబట్టి ప్రజలు బిడ్డారా, ఏది ఏమైనా మనము ప్రార్థన చేసుకునే వారంగా ఉండాలి. ఎంతోమంది ఏమండి మనశ్శాంతి లేకుండా, సమాధానం లేకుండా కుటుంబాలు విడిపోయి, బిడ్డలు ఒక దారి, తల్లి ఒక దారి, తండ్రి ఒక దారి. ఈ దినాల్లో దేనికి బలపరిచేవారు లేరు అండి. ఈ రోజుల్లో బలపరిచేవారి కంటే ఇది బతికట్టయితే బాగుండు చూద్దామని కుటుంబాలు చెడిపోతుంటే చూసి సంతోషించేవాళ్ళు ఎక్కువైపోయారు. ఒకరిని గొడవాడుకుంటే చూసి సంతోషించేవాళ్ళు ఎక్కువైపోయారు. అటువంటి సమాజంలో మనం ఉన్నాం. కాబట్టి మనం దేవుని వాక్కు కలిగి ఉంటే, దేవుని తండ్రి కట్టబడి ఉంటే ప్రజలు బిడ్డారా, నిన్ను ఎవడు ఏది ఏమీ చేయలేడు. ఈ మోషే యొక్క ఆ కర్ర, ఆ పాము మా ఐగుప్తు యొక్క పాములన్నింటినీ మింగివేసినట్లుగా లోక సంబంధమైన ప్రతి భయము, ప్రతి చింత, ప్రతి వేదన నిన్ను దేవుడు వాటిని కొట్టివేసి నీకు ధైర్యం ఇచ్చేవాడిగా ఉంటాడు. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తానన్న దేవుడు ప్రజలు బిడ్డ. కాబట్టి ఆయన మనకు తోడుగా ఉండి మనల్ని బలపరచువాడై ఉన్నాడు. ఆయన మనకు తోడుగా ఉండి మనకు సహాయం చేయవాడని, నీకు సహాయము చేయవాడు నేనే. ఇది వాక్యం చూడండి, నీకు సహాయము చేయవాడను. ఎవడు ఎటు తిరిగి వచ్చినా సరే ఈ వాక్యం దగ్గర రావాల్సిందే. ఎక్కడ రావాలి? ఏ వాక్యం? చూడండి, యెషయా గ్రంథం 41:10 వాక్యం దగ్గర రావాల్సిందే. నీకు సహాయం చేయవాడను. కాబట్టి ప్రజలను బిడ్డ ఆయన సహాయం చేస్తాడంటే, నీ పక్షాన్ని నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధలదు. అంతే, వర్ధలడానికి వీళ్ళే. చాలామంది అంటారు, పాస్టర్ గారు మీరు ఇంత గట్టిగా వాక్యం చెప్తున్నారే, ఒక పక్క అనేకుల క్రైస్తవుల్ని హింసిస్తున్నారు, చంపేస్తున్నారు, మరి వాళ్ళ విషయం ఏంటి అంటే, ఒకటే, దేవుడు ఎవరిని ఏ పనికి నియమించారో ఆ పనికి వాడబడతారు. ఇది వాస్తవం. హతసాక్షులుగా ఉండడానికి దేవుడు నియమించిన వారు వాడేమవుతారమ్మా? హతసాక్షులుగా అయిపోతారు. సువార్తను ప్రకటించి అనేకులు రక్షించాలి అని నిర్ణయించిన వారిని దేవుడు వారిని సురక్షితం కాపాడుకుంటూ అనేకులను వారి ద్వారా రక్షిస్తాడు. వారి కుటుంబాల్లో వారు దేవునికరంగా ఉండాలన్నప్పుడు దేవుడు ఆ కుటుంబంలో ఆ వ్యక్తులను దేవుడు ఏం చేస్తాడు? దీవిస్తాడు. ఈ విధంగా ప్రతి ఒక్కరిని ఎవరు ఏ స్థాయిలో ఉన్నారో వారిని దేవుడు వాడుకుంటాడు. అంతేగాని ఒకడు పడిపోయాడు కదా నేను ఎక్కడ పడిపోతాను భయపడమాకండి.
దేవుడు ఎవరిని ఏ అంతస్తులు పెడితే ఆ అంతస్తులు వాడుకొని ఆయన దగ్గరికి తీసుకుంటాడు. అది ఆయన ఇష్టం. అంతేకాని ప్రయోజనం పెట్టారా, మనం ఏ దిగులు మనలో ఉండకూడదు. దేవుని ధైర్యం కలిగి ఉండాలి. దేవుని మనము బలము కలిగి ఉండాలి. ఫరో అయినా లెక్క చేయాలి. మోషే ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఆ ఫరో దగ్గర ఉన్న విధ్వంసం అనేది మోషే లెక్క చేయాల, మంత్రగాళ్ళని లెక్క చేయాల. ఒకటే మోషే లెక్క చేసింది ఏంటయ్యా అంటే, ప్రభు అయిన యెహోవాను బట్టి మోషే వచ్చాడు ఐగుప్తు. అంతే. ఎవరు మోషే నీ ధైర్యం, ఎవరి మోషే నీ బలం, ఎవరి మోషే నీకు సహాయం చేసేది అంటే ఒకడే, నా దేవుడే నా సహాయకుడు. మనం చెప్పాలంతే. ఏంట్రా నీ ధైర్యం, ఏంటి నీ బలం అంటే, నా దేవుడే నాకు సహాయకుడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, జాగ్రత్త. దేవుని పక్షాన మనం ఉన్నాం, దేవునితో కలిసి ఉన్నాం, దేవుడు చెప్పినట్టు చేద్దాం. అప్పుడు మోషేకు తోడై ఉన్న దేవుడే, అబ్రహాముకు తోడై ఉన్న దేవుడే, ఇస్సాకు తోడై ఉన్న దేవుడే నీకు నాకు తోడుగా ఉండి మన ఎదుట దేనిని నిలబడ. ఇది వాస్తవం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం బలితడానికి వీలు. మోషే వేసినటువంటి పాము ఎదుట, మోషే వేసిన కర్ర ఎదుట ఆ పాముగా మారగా, ఆ పాము ఎదుట ఏదైనా మిగిలిందా? పాము ఏం మిగల, తల దించుకొని వెళ్ళిపోయారు. కాబట్టి ప్రియమైన పిల్లలు జాగ్రత్త అండి. దేవుడు మోషేను బలపరచబడ్డ మోషే ఇజ్రాయేల్ను బలపరచడానికి వచ్చిన మొదటి సూచక. కాబట్టి మనం కూడా మన తోటి వారిని బలపరచాలి. అమ్మ దిగులు పడమాక, నేను మందిరానికి వెళ్తాను, చక్కని ఆదరణ దొరుకుతుంది, వాక్యం ద్వారా బలపరచబడుతూ ఉన్నాను. అంతేకాదు అప్పటి నుంచి నేను దీవించబడుతూ ఉన్నారా, నువ్వు మందిరానికి రా, నేను దీవించబడ్డా, నువ్వు దీవించబడతావు, నేను బలపరచబడ్డా, నువ్వు బలపరచబడతావు. తప్పనిసరిగా దేవుడు ఆదరిస్తాడు. మనం ఎదుటివారిని బలపరచాలండి. ఏం చేయాలమ్మా? ఎదుటివారిని చూడండి, హెబ్రీ రాష్ట్రపత్రిక 12 చదువుకున్నాం. హెబ్రీ రాష్ట్రపత్రిక 12వ అధ్యాయము 12వ వచనము మనము చూసినట్లయితే ప్రయోజనం పెట్టారా, అక్కడ రాయబడి ఉంది. చూడండి 12. కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్ళను బలపరచుడి, మరియు బెడకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను, అది నీ పాదములకు మార్గములను. ఎందుకు అంటే సడలిన చేతులను బలపరచడానికి, వడలిన చేతులను బలపరచడానికి, సడలిన మోకాలను బలపరచడానికి, మరియు కుంటికాలు బెడకక బాగుపడు నిమిత్తము. అది ఎవరైతే వడలిపోయారో, ఎవరైతే సడలిపోతూ ఉన్నారో, ఎవరైతే కుంటుకుంటూ ఉన్నారో, ఏదో ఒక విధంగా జీవితంలో ప్రయోజనం పెట్టరా, వారి జీవితంలో కావచ్చు, వారి బిడ్డల విషయంలో కావచ్చు, వారి భార్య విషయంలో కావచ్చు, వారి కుటుంబంలో ఎవరి విషయంలో అయినా కావచ్చు, లేదా ఆర్థిక ఇబ్బందుల విషయంలో కావచ్చు, వడలిపోయి ఉంటే, ఒకవేళ సడలిపోయి ఉంటే ఏం చేయలేమని, ఒకవేళ కుంటివారిగా మూలనబడి ఉంటే నిన్ను బాగు చేసేది మాత్రం దేవుని మాట. దేవుడే నిన్ను బాగు చేయువాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అటువంటి వారిని, బలహీనంగా అటువంటి వారిని, లేదా సడలిపోయిన వారిని, వడబడిపోయిన వారిని, దిగులుతో ఉన్నవారిని, చెందుతో ఉన్నవారిని మీరేం చేయాలంటే బలపరచండి. ఎందుకంటే వాళ్ళు బాగుపడతారు. ఎవరు వాళ్ళని బాగు చేసింది? దేవుడే. కాబట్టి ప్రజెంట్ పెట్టాలి, జాగ్రత్త. మనం ఏ స్థితిలో ఉన్నాం, ఆపదలో ఉన్నామా, ఇబ్బందులో ఉన్నామా, సమస్యలో ఉన్నామా, దిగుల్లో ఉన్నామా, చింతలో ఉన్నామా, ఏమీ లేక చేసే పని లేదు. వాటన్నిటిని తీసివేయగల శక్తిమంతుడు సమర్థుడు మన దేవుడు. కాబట్టి అంటున్నాడు, నీకు సహాయం చేయవాడను. ఆయన సహాయం కొన్ని వచ్చావా, ఆయన నిట్టే లేవనెత్తావు. మునిగిపోతున్నటువంటి పేతురును ప్రభువానను రక్షించు పేతురు అరుస్తూ ఉంటే, ప్రభు దగ్గర ఉన్నాడు కాబట్టి, ప్రభు అతని దగ్గర ఉన్నాడు కాబట్టి, ప్రభు వారు ఏం చేశాడు? మునిగిపోయే పేతుడిని చేయదించి లేవనెత్తాడు. అవిశ్వాసి కాక విశ్వాసివై ఆల్పాయుడు ఎందుకు సందేహపడితే అంటాడు. కాబట్టి సందేహం వద్దండి. మన దేవుడు రక్షించే సమర్థుడు, ఆయన సహాయం చేయగలవాడు. ఒకవేళ సాతాను గలిబిలి నీ కుటుంబంలో జరిగి ఉండొచ్చు, నీ ఒంట్లో జరిగి ఉండొచ్చు, లేదా నిన్ను బట్టి సమాజంలో నీకు అవమానం కలగవచ్చు. కానీ ఒకటి, దిగులు పడమాట, దేవుడే సహాయకుడు. నీ తల ఎత్తువాడాయని నీకు సహాయం చేయవాడాడు. నిన్ను చూసి నవ్విన వారే సిగ్గుతో తలదించుకునే దినం ఒకరోజు
వచ్చింది. కాబట్టి మనం ఏం చేయాలంటే స్థిరంగా ఉన్నాం, ప్రభు కృపలో ప్రభు పాదాల చెంత కనిపెట్టుకుని ఉన్నాం. మోషేను బలపరిచిన దేవుడే మనల్ని బలపరుస్తాడు. మోషే విధంగా ఇశ్రాయేలును బలపరచడానికి వచ్చాడు, అలాగే మనం ఇంకొకళ్ళకి బలంగా ఉంటాము. అలాగనే బలవంతులుగా దీవెనకరంగా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక.